ఆ తలసిప్పుడు వేదాలన్నీ కొన్ని నేను చదివానా, వేదాలు చదివానా, ఎప్పుడైనా చదివానా, ఏదో జనని కటాక్షము మా వాక్కుయందు అలాగా ఆవిడ ప్రకాశించి కిరణములన్నీ కూడా ఈ ప్రేక్షకుల హృదయాల్లోనూ ప్రవేశింపచేసి మానవ హృదయ కంజాతంలోనూ అల్లుకుపోయినటువంటిది అజ్ఞాన తిమ్మిరంతస్యాన్ని హరింపజేసేటువంటి హరినామ ఆ మహాత్యాన్ని గురించి హరినామ హరి అనేటువంటి ఆ రెండక్షరములు బాబు హృదయందు ప్రకాశిస్తుంది కనుక అది ఒక్కటే నాకు ఏదో కాస్తంత అందులో కాస్తంత ఏదో వాడు అనుగ్రహాన్ని కొంచెం ఇంకా పాత్ర అయ్యానా లేదా నాకు అటువంటి హరిదాసులు, అటువంటి హరిభక్తులు, అటువంటి మా పరమభక్తులు కులశేఖర వారు అన్నట్లుగా బుచ్చ 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 అని బుచ్చే వెళ్ళిపోయింది. వెళ్ళివే అటువంటి బుచ్చులకల్లా నేను, అటువంటి భగవద్భక్తులకల్లా నేను దాచున్నాడు. కానీ నేను ఇంకా అనలేదు కదా, అందులో నేనెంత తెలియదు, ఇంకా పురుషుడా తెలియదు. మీ అంటే సత్పురుషుడు, మీ అంటే గద్రయ గాగా గార్గి అటువంటి పరమంశ స్వరూపులైనటువంటి మహాజ్ఞానులైనటువంటి మీ బోధ వారి సేవ, భక్తుల యొక్క సేవ చేసుకుంటూ మానవ కోటి సేవ కూడా చేసుకుంటేందుకు అర్హత కలిగిందా లేదని సందేహమే నాకు. ఎందుకు లేదంటే మానవ కోటిని అందరినీ కూడా ప్రకాశింపజేసేటువంటి ఆత్మవస్తువే కనుక అటువంటి ఆత్మదర్శనాన్ని చూడగలుగుతున్నానా లేదా అని సందేహంతోనే ఇంకా దాసత్వం చేసి ఆ సత్యమైనటువంటి వస్తువుని మనం కళ్ళారా చూసి హృదయంలో నిలుపుకుని మనసారా ఆనందాన్ని అనుభవించినప్పుడు అప్పుడు కదా అది అదాని స్థితి వచ్చినప్పుడు కదా. అంతేగాని నేను దాసుడిని కానీ భగవద్దాసానదాసుడను కానీ నేనేం భగవద్భక్తుడే కాదు, జ్ఞాని కాదు, కొన్ని వేదాంతం చదువుకున్న వాడిని కాదు, వేదములు చదివి మహాపండితుడిని కాదు, శబ్దార్థాలు తెలుసుకున్నటువంటి శ్రద్ధామంజరం చదువుకోలేదు, వ్యాకరణ అంతగంట తెలియదు, తర్కశాస్త్రంలో నేనేమి ఆరత్యాగ లేదు, నాకు అది తెలియదు. కానీ ఆ జనుని యొక్క దివ్య కటాక్ష వీక్షణముల యొక్క కిరణములు వీడి నుంచి అలాగా ప్రకాశిస్తున్నాయి కనుక అంత మాత్రమే. కానీ అందుకని నాకు తెలియదు. అందుచేత వాళ్ళు అడుగుతున్నారు కనుక మేమందరూ కూడా వాళ్ళ ద్వారా తెలుసుకుందామని, అంతేగాని అంతకంటే మిమ్మల్ని కించపరచాలని కానీ మిమ్మల్ని ఇది చేయాలని కానీ లేదు తల్లి. స్వాముల వారు లేదు అదేదో అడుగుతున్నారు. అయితే ఇతర బ్రహ్మలు మూలాధార బ్రహ్మం ఇది అంటున్నావు, నాది బ్రహ్మాండం కమలంలో చూస్తుంది నా బ్రహ్మాండం. ఏ బ్రహ్మ ఇందులో వాడు పరబ్రహ్మ అన్నావు, వీడిని బ్రహ్మాండం, వాడా బ్రహ్మ, వాడు పరబ్రహ్మమా, వీడు పరబ్రహ్మమా, ఏమన్నా నాకు అర్థం కాదు. కాసంత చూడండి, ఆ వేదాన్ని పరిశీలించండి. రాబోతే ఉపనిషత్తులు మాకు 180 ఉన్నాయి కదా. చెప్పేంటి మరి ఎలాగా 116 దాటిపోయింది అనమాట. అన్ని ఉపనిషత్తులు ఉన్నాయి. మరి ఇదంతా విచారించి ఇందులో ఎక్కడన్నా చెప్పాడేమో. మరి అన్నిటికంటే ఆయన ముఖస్థుగానే ప్రవహించినది ఏది గీత కూడా. మరి ఆ గీతలో గట్ట జమ చేసుకోరా అక్కడ నన్నేమో ముందుకు చూసావు, నువ్వేమో వెనక్కి తప్పుకున్నావా. ఏంటి పెద్ద మనుషుల యొక్క ఇది భక్తులే అండి. భక్తుల్లో కూడా ఇదిగో చూసారా పిహెచ్డి చేశారు, నన్నేమో ముందుకేమో చూశారు. చూసారా తెలుస్తున్నా ఆమె కంగారు చేయకండి. పెద్దవారి దగ్గర ఎలా సంచరించాలో అలాగే సంచరించి అందులో అమృత బాండవ, ఆ అమృత బాండవలోంచి కాస్తంత మీరు కూర్చుంటే మీకు హాయ్ అమృతాన్ని మీరు గురవాలొచ్చు. మీకు గురవాలుగా మాకు కూడా ఏదైనా అందజేస్తే మేము కూడా ఆనందిస్తాం. ఏమంటారు?
కూడకొండగా రాస్తున్నావు అబ్బాయి డాక్టర్ గారు. భగవంతుడు రాత్రిలోనే రాయాక నీకు కూడా పిచ్చెక్కింది ఏమిటి? చాలా బాగుంది. స్వరూపరసంగముల ద్వారా వచ్చేటువంటి సంకల్పములు కానీ అట్లే అవి ప్రారాపణ చేసేటప్పుడు కోరికలు కానీ మరి ఇవన్నీ కూడా మీరు వీటన్నిటికీ అతీతమైనటువంటి పరమాత్మ యందే మీ మనస్సు నిలిచినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఎంతమంది ఉన్నప్పుడు కానీ సరే ఎంత ప్రశాంతంగా ఉందో చూస్తారండి. ప్రశాంత నిలయం, ప్రశాంతం అడవుల్లోనికి వెళ్ళాలి. ఎక్కడ అడవుల్లోనికి వెళ్తే నీకు ప్రశాంతం దొరుకుతుంది? ప్రశాంతం దొరికేటువంటి చోటు భగవంతుడు దివ్య శరణారంధములో యందు మనసును నిలుపుకోవాలి. ఆ నిలుపుకోవడం ఎలా నిలుపుకోవాలో, ఎలాగ ధ్యానించాలో, ఎలాగ మెడిటేషన్ చేయాలో, దాని ద్వారా ఎలాగ మనస్సు కంట్రోల్లోకి వస్తుందో, మనస్సు కంట్రోల్లోకి వస్తుందో అదంతా గురుదేవుడైనటువంటి ఆచార్య దేవుడు. దానికి ఎందుకనండి ఆచార్య దేవుడు అటువంటి ఆనందానుభూతిని పొంది ఉంటాడు కనుక శాస్త్ర వాసన శబ్దజ్ఞానము శాస్త్రజ్ఞానం కాకుండా అనుభవ జ్ఞానం ఆయన. ఇప్పుడు ఘోర కుంభారు ఉన్నాడు, చదువుకున్నాడు. లోహిదాసుని చదువుకున్నాడు. తెలియలే. అట్లాగనే గోష్ఠి పూర్ణుడు రామానుజుల వారు యొక్క గురుదేవుడు పెద్ద కులాసి. ఆయన ఏమైనా చదువుకున్నాడు? నారాయణ మంత్రం ఒకటే ఆయన అష్టాక్షర మంత్రం. అష్టాక్షరి అంటే 8 అక్షరములు ద్వారాగా కూడుకున్నటువంటి ఒక దాని అష్టాక్షర మంత్రము అని అంటారు. అంటే ఏమిటి? ఓం నమో నారాయణాయ. అనొచ్చునా? రాలేదు కదా. మంత్రం మైలపడదు కదా. నీకు దోషం రాదు కదా. నీకు పాపం ఆవరించదు కదా. మరి ఇక్కడ స్త్రీలు శూద్రాదులు అన్ని జాతుల వారు ఎంతెంతో మంది ఉన్నారు. అన్ని జాతులు కూడా మర్చిపోమని అంటుంది కదా మంత్రం. చెప్తూ సమం ఏకం బ్రహ్మము అంటాను. అంతే కదా. అంతే. దాన్ని నీకు దోషం రాదు కదా. నీ గాయత్రి మైలపడదు కదా. నీ బుర్ర మైలపడదు కదా. మరి మైల అంటే మైలు ఎక్కడుంది? మైలు ఎక్కడుంది? ఏమని చెప్తున్నాడు బాబు? మీ ఉడలేదు బాబు. మైల మనసులో ఉంది, సంకల్పంలో ఉంది. మైల చేసే తప్పు సంకల్పంలో మైల మనసులో ఉంది, కానీ ఆ మంత్రంలో ఉంది. మైల నీలోనే ఉంది, నీ గుణములలో ఉన్నది, నీ అంతర ఇంద్రియముల ప్రేరేపణలో ఉంది. నీ అంతర గుణములు ప్రేరేపణ చేసినప్పుడు మైల వస్తా ఉంది. మైల అంటే ఏది? శూద్రత్వం. మరి నీవు అజ్ఞానం అంటే ఏమిటి? శూద్రత్వం కదా అబ్బాయి. శూద్రత్వానికి అంటే అర్థం ఏమిటి? అజ్ఞానమే. అర్థం చూసుకోకపోతమే అజ్ఞానం. తోటి మానవుడిని ప్రేమించలేకపోతమే అజ్ఞానం. నీకున్న ఆత్మగౌరవం తోటి మానవుడికి అమ్మ చేయలేకపోతమే అజ్ఞానం. తోటి మానవుడికి సహాయం చేయలేకపోతమే అజ్ఞానం. తోటి మానవుడు హింస పడుతుంటుంటే, కష్టాలకు గురవుతుంటే నీకు కాస్తంతైనా అతనికి శబ్దరూపం కానీ, శబ్దస్పర్శ రూపంగా కానీ, ఒక శబ్దరూపం కానీ, వాచారూపంగా కానీ, ద్రవ్య రూపంగా కానీ, సంఘరూపంగా కానీ, ఏ రూపంగా అయినప్పుడు కనుక ఆ జీవుడికి అజ్ఞానం. సాయం చేయలేకపోయినా పర్వాలేదు, అతనికి అపకారం చేయకుండా ఉంటే అంతే చాలు. నువ్వు చేయలేని శక్తి నీకు లేకపోయినప్పటికీ కూడా చేసే శక్తిని ప్రార్థించు.
సర్వత్రా కూడా ప్రేమించేటువంటి శక్తి అందరిలోనూ ఉంది. అదే పరమాత్మ వస్తువ, అదే నారాయణ వస్తువ, అదే నారాయణ ఉపనిషత్తు చెప్తుంది కదా. అది జానించు నారాయణ లక్ష్మీ మనోహరు జగత్ పిత జగత్ మాత, జగత్ పిత పరమేశ్వరుడు, జగత్ మాత జగన్మాత. వారికి వీరికి ఏం తేడా లేదు. విష్ణుని నామానికి శివనామానికి ఏమని చెప్పాడు ఉపనిషత్తులో? శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయ విష్ణు విష్ణువచ్చ హృదయం శివ. అంతటా వాడైన వాడికి లేదు కానీ నీకు నాకు లేదా అని దాటిపోతుంటారు కదా కప్పగంతులు వేస్తూ. ఆ కప్పగంతులు వేస్తూ దాటిపోతూ మీకు బోధిస్తుంటే అదే నిజమని అనుకుంటారు మీరు. అది చాలా పొరపాటు. అంచేత మన దేశము మనం ఇలా తయారయ్యారు. తెలియదు మానవుని ప్రేమించుకోలేక కరుడు కట్టినటువంటి శిలారాయికి మళ్ళీ హృదయాలు అయిపోయి, తెలియదు అజ్ఞానం అనేటువంటిది జ్ఞానం లేక అజ్ఞానం అనేటువంటి నేత్రములు కమ్ముకుపోయి మనము కనీసం మానవుని మానవుడిగా కూడా గుర్తించలేకపోతున్నాం, మానవుని మానవుడిగా కింద కూడా అర్థం చేసుకోలేకపోతున్నాం. చేసుకోలేకపోయినా సరే వాడికి అపకారం చేయకూడదు. ఏ జీవుడికి అతనికి మంచి జ్ఞానము కలగాలి అని. ఆ జ్ఞానం ఎవరి ద్వారాగా వస్తుంది? నారాయణ స్మరణాలే నామస్మరణగా ద్వారాగా వస్తుంది. పరమేశ్వరుడు నామస్మరణ ద్వారాగా నీకు జ్ఞానము కలుగుతుంది. ఎందుకని కలుగుతుంది? పరమేశ్వరుడికి నీకు అనేక నీచమైనటువంటి భావాలు గుణాలు ఉంటాయి. అవన్నీ కూడా హరించిపోతాయి, తొలగిపోతాయి. తొలగించి వేళ్లతో కూడా పెళ్ళగించి అవతలకి నీలో ఉన్నటువంటి దుష్ట శక్తులన్నింటినీ కూడా హరింపజేసి అది పాదలో వస్తుంది. ఇది హరినామ. హరినామ సంకీర్తన. కొన్ని వ్యాధులకి కొన్ని డబ్బులకి పైన పూత పూయాలి. ఆయింట్మెంట్ పూయాలి. కొన్ని వ్యాధులకి ఆయింట్మెంట్ లోపల కొట్టుకుంటే వీడు గోవింద అవుతాడు. అలా చూసుకోకూడదు. కొన్ని వ్యాధులకి లోపలకు మనసు తీసుకుంటే లోపల ఉండేటువంటి రోగాలు అవి. పైన చర్మ వ్యాధులు వచ్చినప్పుడు దానికి పైన ఆ వ్యాధిని గుర్తించి చక్కగా దానికి ఆక్సిడెంట్ రాస్తే ఈ రెండింటికి మూలాధారం భవరోగం, పెద్ద రోగం. అది మరణం రణాన్ని కలిగించి ఉన్నది ప్రతి మానవుడికి కూడా. ఆ రణము వెళ్ళిదనే గుణం ఏంటి? జన్మ, వృద్ధాప్యం, నేను కంగారు పడుతున్నాను. అట్లాగా వాడిని ఎవరికి కూడా అపకారం చేయకూడదు. జీవుడిని ప్రేమించుకుని సహాయపడాలి. కనుక మీరు ఏదైతే సాయం చేయలేరనుకోండి, చేయలేని స్థితిలోనే ఉన్నారనుకోండి, అపకారం మాత్రం చేయవద్దు. అపకారం చేయకుండా మీరు చేసేటువంటి పని ఒకటి ఉంది. ఏది ఉందంటే నన్ను 100% మూలమైనటువంటి ప్రశ్న. అంతేగా దాని అర్థం? డబ్బులు ఏదైనా ఉందా? ఎంఏలు చదివారు మీ దగ్గర నేను మాట్లాడితే గుండు కథా 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 కొట్టుకుంటా ఉంటుంది. అంటే మీరే ఆయన ఏమంటాడు? గుండు కొట్టుకోకపోతే ఆగిపోతుంది అని అంటే ఎక్కువ కడతాడగా కనుక అటువంటి ఆయన అన్నాడు, మూలాధారమైనటువంటి ఆధారమైనటువంటి సర్వ ప్రకృతికి 7-14 లోకాలే కాదు, సర్వ ప్రకృతికి కూడా ఆధారభూతుడై సర్వభూతాకాశానికి మళ్ళీ సర్వభూతములను కూడా ప్రకాశింపజేస్తూ స్వయం
స్వయంగా ప్రకాశించేటువంటి శక్తి ఒకటి ఉంది. ఆ శక్తి నారాయణ. నన్ను స్మరించు, స్మరిస్తూ నన్ను ప్రార్థించు. ఆ వ్యక్తికి చాలా సంకటములు అంటే బాధలు, చాలా ఇంటి బాధలు, సంసార బాధలు కురుములిపోతున్నాడు. ఏయో అనేక రకములైనటువంటి బాధలు. ఎన్ని కోట్ల జనాభా ఉందో అన్ని కోట్ల జనాభాకి అన్ని రకరకాలైనటువంటి బాధలు ఉన్నవి, లేకుండా పోలేదు. మానసికంగా కానీ, దేహంగా కానీ, మెంటల్గా కానీ, ఏ విధంగా ఏ బాధ అనుభవిస్తున్నారో వాళ్ళకి తెలియాలి కానీ మనకు తెలియదు. వాడికి తెలుసు. వాడికి మూలాధారమైనటువంటి శక్తి స్వరూపుడైనటువంటి పరమాత్ముడికి తెలుసు. ఆయన్ని ప్రార్థించు. ఆ జీవుడికి ఆ కష్టముల నుండి, ఆ బాధల నుండి రక్షించు ప్రభు. ఓ లక్ష్మీ మనోహర, ఓ దేవదేవ, ఆయన్ని ఆ బాధల నుండి రక్షించు. ఆయనకి ఆ రైతు మిల్లులో బాగా ధాన్యం ధర పెరగాలని, ధాన్యం బాగా పెరిగితే లాభం వస్తే మిగిలేలాగా మిగిలిన అప్పులు తీరుతాయా తీరవా, వడ్డీకి సరిపోతుందా, ఈ యొక్క మెయింటెనెన్స్ చేసుకున్నందుకు సరిపోతుందా అనే మనోవ్యాధులు కూడా అప్పుడప్పుడు బాధపడుతున్నాడు. గనక బాధపడుతున్నాడు. ఆ వ్యక్తికి ఆ బాధ వ్యక్తి ఏమి భయం లేదు. నేను నిరాటంకంగా ప్రభువు ఉన్నాడు, నా ప్రభువు నాకున్నాడు, జగదీశ్వరుడు ఉన్నాడు, నా జగత్పిత అయినటువంటి జానకి మనోహరుడైనటువంటి పరమాత్ముడు నారాయణమూర్తి ఉన్నాడు. అయోధ్యాపతి శ్రీరామచంద్ర ప్రభు అయినటువంటి జానకి పతి నాపతి అయి ఉన్నాడు. నాకు ఇక లోటేమి? కనుక నాకు ఒక్కడే లోటు జరిగినది. నీ యందు విశ్వాసం లేకుండా దిగజారిపోయాను, అందుచేత ఈ బాధలకి గురైపోతున్నాను అనేటువంటి జ్ఞానానికి అడ్డుకున్న అజ్ఞానము, స్వార్థము తొలగించి ఆనందాన్ని అందించేటువంటి సద్గురుమూర్తి ఒకడు గీతాచార్యుడు. గీతాచార్యుడు అటువంటి సద్గురుమూర్తి కావాలి కానీ మెస్ప్రియం చేతిలో మంత్రం, చెవిలో జోరేగా లాగాలి మంత్రం. ఇది కేవలం జోరేగా ఏమవుతుంది? బాధను కలిగిస్తుంది కానీ బాధను తీరుతుంది. చేతిలో డబ్బు వేయగానే ఏమవుతుంది? నీ డబ్బుతో అతను ఏమి అనుభవిస్తాడో, దేనికి ఖర్చు పెడతాడో దాని దోషం మీకు వస్తుంది. అంచేత పాత్ర తెలిసి దానం చేయాలి, వస్తుంది. కానీ సత్యగురుదేవుడు సాదయ్య, కబీర్, గురునానక్, మీరా, నామదేవుడు, జ్ఞానదేవుడు, పూర్ణ గోష్ఠపూర్ణుడు ఎవరు? రామానుజుల వారు గురుదేవుడు. పెళ్ళి రామానుజుల వారేమో పంచరత్నాల శ్రీ వైష్ణవుడు. ఆయన ఇట్లా అన్నిటికంటే పెద్ద కులస్తుడు. స్వర్ణకారుడు మళ్ళీ చర్మకారుడు. చర్మాన్ని ఏ విధంగా జోడుగుట్టాలో రోజు ఆయన అదే పని. 3 ఒకటి దానం, ఒకటి భగవంతుడి దేవి పూజ, నైవేద్యం అంటారా, ఇంకేం మాట అంటారు ఏదండి, నివేదన చేసుకుంటాను. నివేదన చేసుకుంటాను. తెలియదు తన శక్తితో భక్తితోటి పుట్టినటువంటి దాన్ని ఆ యొక్క పాదరక్షకులు ఉన్నవి సర్వపాపమును కూడా హరింపజేసేసినటువంటిది. 3 7 14 లోకమును కూడా ఆయన శరణార పాదముల కింద నిలుపుకున్నటువంటిది. 7 14 లోకముల ఎందుకు కూడా ఆయన పాదములు సర్వపాతకములు కూడా హరింపజేసేటువంటి అటువంటి పాదములకి తెలియదు. 3 గుణములను కూడా హరింపజేసేటువంటి గుణరహితమైనటువంటి ఉపపాతకములు, మహాపాతకములు
ఆ ముక్త శేషం ఎవరి? హరిముక్త శేషం ఎవరి? జగత పిత జగత మాత అయినటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుడు, ఆ జగన్నాథుడైనటువంటి లక్ష్మీ మనోహరుడి యొక్క ముక్త శేషము భుజయించేవాడు. భుజగసేనుడి యొక్క ముక్త శేషము భుజయించేవాడు. అది బ్రహ్మాది మహాదేవతలకి కూడా లభ్యం కానీ అనభ్యమైనటువంటిది. యోగుల హృదయ నివాసమై యోగుల మానసిక హృదయమంటూ అలంకరించినటువంటి పాదపద్మము ఒక చూడు తెలియలేదు గనక ఇక ఆయన శేషించినట్టే కదా. కానీ లోటు వచ్చిందా? లేదు. ఆయన వృత్తి కర్మం చేసేవాడు, కర్మలో అకర్మ చూసేవాడు, మనస్సును పరమాత్మను ఎందు ఉంచేవాడు. చేయవలసినటువంటి ధర్మం అది కర్మ చేసి తీరాలి. ప్రతి వ్యక్తి కూడా సోమర్తనంగా ఉండకూడదు. అది అధ్యాత్మ శక్తి ఒప్పుకోదు. అధ్యాత్మ శక్తి ఒప్పుకోదు. అధ్యాత్మ శక్తి ఎందు అందుచేతన పరమాత్ముడు నీ భారంతో నా మీద వేయండిరా, మీరు కర్మ చేయండి. ఎలా చేయమన్నాడు? కర్మ శుద్ధంగా చేయమన్నాడా? అశుద్ధంగా చేయమన్నాడు? శుద్ధంగా పరిశుద్ధంగా చేసి చక్కగా ఇచ్చేయి. కర్మ ధనమా నీకేది కావాలి నేను, కానీ ఇందులో ఒకటి ఉంది. నేను అందించినటువంటి ద్రవ్యం ద్వారాగా తృప్తి పడుతూ ఉండు. తృప్తి లేని మానవుడికి శాంతి లేదు. ఎంత ధనం ఉన్నా, ఎంత విద్య ఉన్నా, ఎంత పదాల్లో ఉన్నా, ఎంత భక్తుడైనా, ఎంత జ్ఞానైనా, ఎవరైనప్పటికీ సరే తృప్తి లేని వాడికి శాంతి లేదు. వాడు బలహీనుడు, దరిద్రుడు అన్నమాట. వాడొక్కడే దేశంలో దరిద్రుడు. ఆశని ఎవడైతే జయించగలుగుతాడో వీడు ఆశాజీవుడు. వీడు ఆశను ఎవడైతే జయిస్తాడో, నీరు ఉన్నప్పుడు నీరు లేనప్పుడు కూడా రవంతా కూడా తొలవకుండగా ఆయన ప్రేమను ఎప్పుడు కూడా వర్షింపజేస్తుండేవాడు. ఏంటి చెప్పండి? సూర్యనారాయణమూర్తి నీరున్నప్పుడు ఎంతవరకు కాంతినిచ్చాడు, నీరు లేనప్పుడు కూడా అంతే కాంతినిచ్చాడు. చూసారా? ఆయనలో ఆ భేదం ఏది లేదు. మీరు ఆయన పూజించినప్పుడు, ఆయన ధ్యానించినప్పుడు మీ మీద ఎటువంటి ప్రేమ వర్షింపజేశాడు. మీరు ధ్యానించలేనప్పుడు ఎప్పుడు కూడా ఆయనకి జీవరక్షణే కనుక, అనాథ రక్షకుడు కనుక, జీవనాథుడు కనుక, జీవనాథుడు కనుక ఏమయ్యా నీ భార్య సృష్టిగా ఉన్నప్పుడు కానీ, తలం మెరిసిపోయి ముసలితనం వచ్చినప్పుడు కానీ, ఆ సౌందర్యము కరిగిపోయినప్పుడు కానీ, దేశకాలాదులో కలిసిపోయినప్పుడు కానీ, బలహీనురాలై వంట చేయలేనప్పుడు కానీ, ఆ భార్యని కించిగా చూస్తాను. అది మానవ ధర్మం అయి ఉంటుందా? కించిగా చూస్తారు కదా, అలా కించిగా చూడగలుగుతారా? చూడలేరు. ఆవిడ గురించి వెచ్చిస్తారు ద్రవ్యం, డాక్టర్ దగ్గర పోస్తారు. దివ్యమైనటువంటి డాక్టరు ధనం లేకుండా ఉచిత వైద్యం చేస్తారంటే అక్కడికి వెళ్ళరు. ఎందుచేత? ఉచిత వైద్యుడు ఎవడు? నారాయణమూర్తి భగవానుడు. నన్ను స్మరించరా, నీకు ఆ డాక్టర్కి ఆ వ్యాధిని తెలుసుకునేటటువంటి మెంటల్ శక్తి, ఐడియా ఇస్తాను, అంటే బుద్ధి బలాన్ని ఇస్తాను. ఆ మెంటల్కి, ఆ డాక్టర్ మెంటల్కి మంచి శక్తిని ఇస్తాను. ఆ శక్తి ద్వారాగా నీ వ్యాధి ఏదో, నీ భార్య వ్యాధి ఏమిటో కనుక్కుంటాడు. అదే కాకుండా నీకు కూడా ఉన్న వ్యాధిని కూడా కనుక్కుంటాడు. కనుక
కోరుకునే శక్తి నేను ఇస్తాను అంటున్నాడు. ఎవరు? పరమాత్ముడు, నారాయణ స్వరూపుడు. ఏది? నారాయణ స్వరూపుడు. తెలియలేదు. లక్ష్మీనారాయణుడు, జగత్ పిత. నన్ను స్మరించరా? నన్ను స్మరిస్తే నీ ద్వారా శక్తి అలా వెళ్తుంది. పిల్లవాడికి, చిన్న పిల్లవాడికి ఔషధం ఇస్తేందుకు వీలు ఉండదు. అప్పుడు తల్లి పాలు ద్వారా తల్లికి మందిస్తూ ఆ కుర్రవాడు జబ్బును తగ్గిస్తూ ఉంటారు. ఆయుర్వేద వైద్యుడు వైద్యుడు కానీ ఈ డాక్టర్స్ కూడా. అది కూడా మీ దాంట్లో ఆ సింప్టమ్స్ రాసి ఉంది. ఏమయ్యా పిల్లలు డాక్టర్ ఉందా లేదా? ఉందా? నేను చెప్పింది ఏనా తెలుస్తుందా? అదే కాదు, నేను అట్లాగనే చేశాను. మెడ్రాసు అంటే గర్వంగా నేను చెప్పుకున్నా అనే కాదు. మా పంపిణీ నారాయణుడు పరమాత్ముడు ఎట్లాగా చేశాడు అనేటువంటి థియరీగా ప్రాక్టికల్గా మీకు చెప్పబోతే చెప్పి మీరు అర్థం చేసుకునేలాగా ఆ జ్ఞానశక్తి మీలోనికి ప్రవేశించి మీలో ఉండేటువంటి అజ్ఞాన శక్తిని హరింపజేసి దివ్యత్వాన్ని మీ హృదయాల్లో నిలుపుతాడు కదా పరమాత్ముడు అనేటువంటి ఆశ చేత, అటువంటి వీడికి అటువంటి స్వార్థం చేత, అటువంటి ఆనందంలో నా బిడ్డలందరూ కూడా మునిగి తేలుతూ ఉంటుంటే హాయిగా ఆనందించాలి అనేటువంటి స్వార్థ బుద్ధితోటి, ఇది స్వార్థ బుద్ధి అనుకోండి, ప్రేమ బుద్ధి అనుకోండి, లేకపోతే ఏదైనా అనుకోండి, తర్వాత అమాయకత్వం అనుకోండి, చేతకాని స్వామి వారు అనుకోండి. స్వామి వారిని అవుతున్న జల్లేవు కదా, జల్లు ఇవి కాష్టాలు ఉంటే ఇదను అనుకున్నాను కానీ వీలు. ఇప్పుడు మీకంట సత్యాగా నేను ఉన్నాను. ఈ అలంకారం ఏమిటి ఇదిగా ఆయనకి కూడా అలాగే ఆనందించాలని నా యొక్క భావంతో మాట్లాడు. అవుతే ఎట్లాగే మెడ్రాస్ వన్నికెక్కినటువంటి డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు, కలెక్టర్ డాక్టర్. బెంగళూరు ఇంకా వన్నికెక్కిన వాడు ఉన్నాడు కదా, అక్కడి నుంచి హైదరాబాద్ లో 2 గారు ఎవరో ఉన్నారు కదా అని అక్కడికి తీసుకెళ్లారు. గుంటూరు నేత్ర వైద్యుడు అందరూ అయిపోయారు. నాకు సంతానం లేదంటే సంతానాన్ని ప్రసాదించావయ్యా. కర్మ అంటే పాపం అంటే ఎలా ఉంటుందంటే అలాగే ఉంటుంది. అది చాలా బాగుంది. చెప్తాను ఒక చరిత్ర. ముందు కొద్దిగా చెప్తున్నాను, ఎక్కువగా ఇలా చెప్తే మళ్ళా మీరు కూర్చోలేకపోతున్నాను. నిన్న 8 గంటల సేపు అది ఎందుకు చేత శక్తిని, ఏ శక్తి మిమ్మల్ని అంతసేపు కాఫీ, నీరు, మూత్రము అంతా కూడా బంధించే స్థితి, ఆనందంలో ఆ దృష్టి లేకుండా, దేహ దృష్టి లేకుండా, ఏ ఆనందంలో ఆకలి మీ బాధ లేకుండా భోజనంగా భుజించిన వాళ్ళ కంటే ఆనందంగా నిలిపినటువంటి శక్తి ఏదో అది అర్థం చేసుకుంటారు కదా అని నిన్నంతసేపు మా జనని జగన్మాత మీకు అలా చేస్తున్నారు. 8 గంటల సేపు ఎవరు కదలలేదు, మెదలలేదు, తెలియలేదు. ఏకాగ్రత చిత్తంతో పరమాత్మమే ఎంతనే మీ మనసును నిలిపి అలాగా కూర్చొని ఆహా తెలియలేదు. మీ హృదయ బాబు ఏ సందేశం అందిస్తాడో, ఆయన ముఖస్థల ఏది ప్రవహిస్తుందో అది వినాలి అని ఆశాశక్తి. ఎటువంటి ఆశ? ఆనందం అనేటువంటి శక్తితోటి మిమ్మల్ని అలాగా ఆనందంలో వాళ్ళు ఆడింపజేసినది జగన్మాత. అనంత శక్తి నారాయణ స్వరూపిణి, గోవింద స్వరూపిణి, ఈశ్వరి, శంకరి, సర్వ విద్యాధికారి, వేదాంత వేద్య స్వరూపిణి, సర్వ విద్యాధికారి, సర్వ వ్యాప్తురాలు, సర్వశక్తి సంపన్నురాలు, శాశ్వతైశ్వర స్వరూపిణి, దయాస్వరూపిణి, భక్తవాత్సల స్వరూపిణి, భక్త ప్రియ స్వరూపిణి. ఎవరు? అమ్మ. అమ్మ రూపాయమని అడుగుతా కానీ నేను నాన్న దగ్గరికి ఎప్పుడన్నా వెళ్ళావయ్యా? ఐసీఎస్ చదువుకున్నా సరే మీ అమ్మ చెంగు పట్టుకొని అమ్మ ఇస్తావా ఇవ్వవా అని
సరే ఎక్కడ ఉన్నా సరే మా నాన్నతో చెప్పవా అంటా ఉన్నాను. మీ నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడుతందుకు నీకు ఆ దమ్ము లేవు. మీ అమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉండేవాడు. మీ అమ్మ దయామయుడు రాదు కనుక మాతృ హృదయం కనుక నాన్న అలాగేరా అని ఇంటి సంసారానికి పోషణగా ఇచ్చినట్టుండి మీ నాన్నగారు ఇచ్చిన డబ్బుల్లో కొంత డబ్బు మీకు, మీ తమ్ముడికి, మీ అన్నయ్యకి వాళ్ళందరూ సర్దుతూ అమ్మాయిలకి కుమార్తెలు కూడా సర్దుతూ చేస్తూ ఉండేది ఎవరు? మీ అమ్మగారు. అవునా కదా? అక్కడే కూర్చుంది మీ అమ్మగారు. నువ్వు అబద్ధానికి మీ అమ్మగారు నిజం చెప్తారు కనుక ఈ అబద్ధానికి మీరు శాంతి లేదు కనుక మీరు చెప్పింది మేము నమ్మాలి కనుక అట్లాగా భగవంతుడు నారాయణమూర్తి ఆ చెరువులో నీరున్నా నీరు లేకపోయినా రవంతా కూడా ఆయన ప్రేమ తగ్గలేదు. సూర్యుడి కాంతి భగవంతుడి యొక్క ఆనంద స్వరూపుడైనటువంటి భగవంతుడు యొక్క ప్రేమ కూడా అది. భగవంతుడు ప్రేమ సుస్థిరమైనటువంటి, ఆచార్యుడి యొక్క ప్రేమ సుస్థిరమైనటువంటి. ఏ ఆచార్యుడు? గీతాచార్యుడు లాంటి వారే గురు నానక్. నేను చెప్పాను నామదేవుడు, జ్ఞానదేవుడు, గోర కుంభార్, సక్కుహాయి మీరు అంజపని ఈ బావుకు చెందిన వారు. వాడు గీతకిని గీతాచార్యుడికి వారికి భేదం లేదు. ఎందుకు చేత లేదు అని మీరు ప్రశ్న వేయచ్చు. సూర్యుడి నుండి కిరణం వస్తుంది, మళ్ళా కిరణం ఎక్కడికి వెళ్ళిపోతుంది? మీకు కాంతిని ఇస్తుంది, ఎనర్జీని ఇస్తుంది, కావలసిన శక్తిని ఇస్తుంది. మళ్ళా ఎక్కడ వెళ్ళిపోతుంది? సూర్యుడికి భూమికి ఎన్ని కోట్లు? 9 కోట్ల 9 కోట్ల 9 కోర్సు ఎంత వెళ్ళిపోతుంది? ఓహో, సైంటిస్ట్ నువ్వు. కిరణం వేగం కూడా తెలుసుకున్నారనమాట. అందుకు చేతనే ఇంతవరకు దాకా ఉంది. సైంటిస్ట్ తెలుసుకున్న కాంతి వేగం అన్నారు, ఇది వేగం. దానికంటే వేగమైనటువంటి వాళ్ళు మన ఋషులు కనిపెట్టే ఉంచారు. అది మనోవేగం. మనోవేగానికి కాంతి వేగమా? అంతకంటే మహాజ్ఞాని యొక్క దృష్టి ఎటువంటిది? దివ్య జ్ఞానం దృష్టి ఎటువంటిది? లోకంపులు లోకేశ్వరులు లోకస్తులు తగిన సూర్యు నల్లోకంపకు తెంగీగల కప్పల ఎవరు టేకాకుట్టుగా వెనుకుని అతన్ని సేవించును అని అన్నాడు పోతన మహర్షుడు. అనేటప్పటికీ అక్కడికి వెళ్ళిపోతా ఉండేవాడు. సింహశీకర కాడికి వెళ్ళేటప్పటికి 50,000 కాంతి సంవత్సరాలు అంటే ఎన్ని లక్షల సంవత్సరాలు చెప్పలేము. ఎన్ని బిలియన్స్, మిలియన్స్, బిలియన్స్ అయిపోతుంది. బిలియన్స్ దాటిన తర్వాత ట్రిలియన్స్ అంటే అదో కోట్లాది సంవత్సరం. ఈ కోట్లాది సంవత్సరంలో జీవుడు ఎన్ని తడవలు పుట్టాలో, ఎన్ని యోనులమ్మ పుట్టాలో, చావాలో, బ్రతకాలో, ఎన్ని జన్మలు ఎత్తాలో, ఎన్ని నిత్య జన్మలు ఎత్తాలో, ఎన్ని అభండాలు పడాలో ఎవరికి తెలియదు. అవుతుంది. అటువంటి పరమాత్ముడు ఈ సకలాచరాచర ప్రపంచం అంతా కూడా 14 లోకములే కాదు, తర్వాత నక్షత్ర మండలాలన్నీ కూడా లోకాలే మన కనపడేవన్నీ కూడా. ఇవన్నింటినీ కూడా ఆయన కంట్రోల్లో ఉంది. ఏది? లోకములు లోకేశులు లోకస్తులు తెగిన తుది నల్లోకంతకు పెంచీకట కప్పాల ఎవరు దేగాకుగా వెలుగును అతన్నే సేవించము. అతను చూస్తూ భాగవతము ఆయన ముఖస్థగా ప్రవహించినది. ఆయనే రాముడు, అయోధ్యాపతి, మమపతి. ఆయనే నారాయణుడు, సర్వ జీవకోటి నాథుడు, మమ నాథుడు. ఆయనే లక్ష్మీ నాథుడు, గీతాచార్యుడు, గోవిందుడు, అనాథ రక్షకుడు, మమ అనాథ రక్షకుడు. అజ్ఞానం అనేటువంటి అనాథత్వాన్ని రైతం చేసి దివ్యత్వాన్ని ప్రసాదింపజేసేటువంటి దివ్య ఆచార్య స్వరూపుడు గీతాచార్యుడు. అహంకారం మమకారములు రెండింటిని కూడా హరించేసి ఆయన దివ్య స్వరూపాన్ని దర్శనాన్ని ప్రసాదించాడు. ఎవరికి? అర్జునుడు. కాదు, దాని ద్వారా అతనికి విజయము లభించిన. అలాగే ఈ శరీరంలో కూడా నువ్వు ఎవరో శరీరం ఇదేమో ఇంగ్లీష్లో ఒక శాస్త్రజ్ఞుడు ఎవరు మహాజ్ఞాని అయ్యాడు చెప్పండి.
ఏం చేశాడు ఆయన? చదువుకున్నావు కదా, వేగాన్ని తెలుసుకున్నాడు. శక్తి వేగాన్ని తెలుసుకున్నాడు. శక్తి వేదాంతమా? శక్తి వేగాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు. శక్తి యొక్క వేగాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు. శక్తి యొక్క వేగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఓ శక్తిని వేగాన్ని తెలుసుకుంటూ ప్రయత్నం చేశాడా? తర్వాత ఏమయ్యాడు అతను? చదువుకోలేదా? ఆయన ప్రతి వ్యక్తి దగ్గరికి, ప్రతి శాస్త్రాజ్ఞుడి దగ్గరికి వెళ్తూ ఉండేవారు. ఈ చెయ్య నువ్వేనా అని అడిగేవారు. కాదు అని. ఇంకొక సైంటిస్ట్ దగ్గరికి వెళ్తా ఉండేవాడు. ఈ ముక్కు నువ్వేనా? కాదు. ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళేవాడు. కను నువ్వేనా? వేరే ఇంజనీర్ గారు అని అడిగేవారు. కాదు. అవునా? నువ్వా? కాదు. కూర్చో. ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళేవాడు. చెవు నువ్వేనా అని అడిగాడు. చెవు కాదు. ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళేవాడు. మరి నాలుగు నువ్వేనా అని అడిగాడు. కాదు. చెయ్యి నువ్వేనా? కాదు. మరి రాసేటువంటి వేళ్ళు నువ్వేనా? కాదు. గుర్రం నువ్వేనా? కాదు. స్వరసేంద్రియం నువ్వేనా? పాదములు నువ్వేనా? కాళ్ళు నువ్వేనా? మోకాళ్ళు నువ్వేనా? పొట్ట నువ్వేనా? పెరం నువ్వేనా? వీపు నువ్వేనా? ఏమిటి? ఏమిటి? ఏది కాదు. నాయతి నాయతి. సంస్కృతంలో నాయతి నాయతి అంటే ఇది కాదు, ఇది కాదు. మరి నువ్వు ఏదై ఉన్నావు? ఏది? వీటికి అన్నింటికంట నాది కాదు, నాది కాదు అని చెప్పేవాడు ఇంకొకడు ఉండాలి కదా నీలో. అది తానని తెలుసుకున్నాడు. అది తానని తెలుసుకున్నప్పుడు తానే తానుగా ప్రకాశిస్తాడనా అని మన రమణ మహర్షి ఉద్బోధన చేస్తుండేవాడు. రమణ మహర్షి గారు మొన్నటిదాకా ఉన్నాయి. ఇదే వేదములో కూడా, ఇదే ఉపనిషత్తులో కూడా ప్రబోధన చేస్తూ ఉంది. మహాత్ములు కూడా అదే చెప్తారు. మరి ఇది ఏది నీవు కాదు, కానీ వీటినన్నింటినీ ప్రకాశింపజేసేది నేను అన్నా అంది. ఆహా, అది నేను ప్రకాశింపజేస్తున్నాను అని అనేది నేను తెలుసుకున్నాను కనుక ఆ నేనే నేను అని అనుకున్నాను. నాది నేను అనేటువంటి ఈ అహంకార మమకారములు దామిని కాంక్ష రెండోది. ముచ్చుకులో నువ్వు పట్టు కూడా ఉంటే అప్పుడు ముచ్చుకులో మామిడి కొండంత తయారైన తర్వాత ముచ్చుకు కాడ పట్టు ఉంటే అది రాదు. అది కూడా పులుపు ఇరిగిపోతే, అహంకారం అనేటువంటి పులుపు ఇరిగిపోతే ఇక దాంట్లో కూడా ఏ శేషం కూడా మిగిలి ఉండకుండా ఉంటే అప్పుడు దానంతటా అది రాలుతుంది. రాలినటువంటి ఫలం ఎంత మధురంగా ఉంటుందో తెలిసిన కావేసినటువంటి ఫలాల కంట ఎన్నో రెట్లుగా మధురంగా ఉంటుంది. పరమంత స్వరూపులు వారు అట్లాగనే శుభ్రంగా వారిలో ఉన్నదంతా కూడా శేషం ఏమీ లేకుండా వారిలో ఉండేటువంటి పులుపంతా అహంకారం అనేటువంటి పులుపు ఎరిగిపోయి అమృతం అనేటువంటి రసం దాంట్లోకి ప్రవేశించి అప్పుడు వృక్షము దాని వదిలిందా, వృక్షానికి ఫలం వదిలిందా, పండిన వృక్షం వదిలిందా అనుకు లాగితే కానీ అది రాదు. ఒక వెనక వచ్చినా ఏడుస్తుంది. అది సొన సార్లు దానికి అది ఏడుపోతుంది. అప్పుడు దానంతటా అదే వదిలిపోతుంది. సొన కారదు. అప్పుడు ముచ్చుగా బలం ఉండదు. మనస్సులో ఉండేటువంటి సంకల్పములు అన్ని కూడా హరించిపోతాయి, కోరికలు అన్ని కూడా హరించిపోతుంది. చూసారా? ఇది దాంట్లో పులుపు ఎట్లాగా ప్రవేశించింది. ఆ పులుపుని ఎలా అయితే ఎరుగా మధురంగా మార్చగలిగినది ఆ శక్తి అంతా కూడా నారాయణ శక్తి. అలాగే మీలో నానా విధమైనటువంటి నానత్వాన అనేటువంటి ఆ ప్రకృతిని, ఆ రసాన్ని ఏది
అయి ఉండాలి. అంతేగాని మీ భోగభాగ్యాలకి మీ సేవలకి ఆయనలో స్థానం ఉండదు. ఏది నిజమైనటువంటి సత్య గురుదేవుడికి ఆయనకే ఏది మీ హృదయ అజ్ఞానములోను ఓం తత్స ఓం తత్స ఓం తత్స. ఎడిటర్ గారు అక్కడ కూర్చుంటే లాగా ఇలా రండి, ఇలా వచ్చి ఇక్కడ కూర్చోవాలి కానీ అక్కడ కూర్చుంటే ఏదో ఇలా ముందు కూర్చొని మేము మాట్లాడే దాంట్లో తప్పు ఒప్పులు గ్రహించి ఏదోటి మాకు భగవంతుడి గురించి ప్రచారం చేస్తారు కదా. మీ స్నేహితులు మీ మిత్రులు కాదు వాటిని కూడా అలాగా ఆహ్వానించండి, అలా కూర్చోమనండి. ఎదురంగా కూర్చుంటే పీకిలాట అవుతుంది, చెప్పలు లేకపోతే వీలు ఉండదు ఒకటి, చదువుతానికి వీలు ఉండదు ఒకటి, ట్రాన్స్ఫర్ చేసుకుంటానికి ఈ పిరమిడ్కి ఈ పిరమిడ్కి ఈ పిరమిడ్కి ఈ పిరమిడ్కి మోకాళ్ళని ఎప్పుడు తాపుకుంటందుకు ఖాళీ ఉండదు. అందరూ ఏదైనా వస్తే గర్వంగా లేస్తుంది, అందుకంటే అది వీలు ఉండదు, లేస్తే బాగోదేమో మర్యాదగా ఉండదేమో అని ఆలోచిస్తూ అది అందులోనే స్టాప్ చేసి దాలవా తేలికి బాగా ఉంటుంది కదా అని తర్వాత నెమ్మదిగా గబగబా ఎదుగుతూ ఉంటుంటారు. ఇక ఆగినటువంటి పొంగి పొరులుతూ ఉంటే వచ్చేటప్పటికి ఇక ఎదురంగా కూర్చున్నా సరే దేవుడు అవని, దేవుడు అబ్బా అవని, మహనీయుడు అవని, బ్రహ్మంత స్వరూపుడు అవని ఎవడైనా సరే ఇక కూర్చున్నందుకు వీలేదు చలో లేవదీసేస్తుంది. ఇంత లావు మనిషిని కూడా ఎంత దేహాభిమానంతో ఉండేటువంటి పరమాత్ముడికి తలగాయ ఉంచుతాను కూడా ఆలోచించేటువంటి వ్యక్తిని కూడా లేవదీసేసి ఆ సంకల్పానికి దాసుడైపోయి వెళ్ళిపోయి మళ్ళీ బలం కావాలి కదా చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళా కాసేపు విశ్రాంతిగా తీసుకున్న తర్వాత అప్పుడు బుద్ధి కలిగితే వెళ్ళి చూడు, అక్కడ కూర్చో, లేకపోతే ఇక్కడే పడుకో తమ్ముగుణంలో అని వాయిదా వేస్తా ఉన్నది మనస్సు. కనుక మనస్సు మాయాశక్తి. అది ఏమో మనలో ఉండేటువంటి బలహీనత ఏదవుతుందో, దేనికి లొంగిపోతామో, ఏ గుణానికి ప్రేరేపణ చేస్తే లొంగిపోతాడో అనేది మనస్సుకి తెలియకుండా ఉండదు. అప్పుడు ఆ మనస్సు అతనిలో బలహీనతని ప్రేరేపణ చేస్తుంది. చేసేటప్పుడు ఏం చేస్తాడు? దాసుడైపోతాడు. ఇంతలావు మనిషి కూడా ఇక దాసుడైన వాడు ఏం చేస్తాడు? శరణదాసు ఏం చేస్తాడు? లొంగిపోయి ఏం చేస్తాడు? అలా అవ్వకూడదు. అలాగే అవ్వకుండా నీకు శక్తినిచ్చేది నారాయణ శక్తి. నారాయణ స్మరణ, నారాయణుడు యందు దివ్య చలనారూపముల యందు మనసు ఉన్నప్పుడు ఆ శక్తిని, ఆ దుష్ట శక్తిని లోపల ఉన్నటువంటి ఏ శక్తి అవుతూ ఉందో, ఏ మాయాశక్తి అవుతుందో, ఏ రాక్షస ప్రవృత్తి అవుతుందో ఆ ప్రవృత్తినంతా కూడా ఆ నీచ ప్రవృత్తి, ఆ నీచ సంకల్పాన్ని కూడా హరింపజేసి శుద్ధంగా మార్చేసేసి ఆ దృష్టి రాకుండానే నీలో ట్యాంకులో నీలో స్టాప్ చేసి ఏం పర్వాలేదు, ధర పెరుగుతుంది, పెరిగినప్పుడు అమ్ముకుంటే ఇంటే ఇంకా లాభం వస్తుంది అని ఆధారం పంపిస్తుంది. ఏ అమృత శుద్ధ శ్వేత వర్షం వర్షించినప్పుడు ముత్తు చిప్పులో పడితే ముత్యం అవుతుంది, నేల పడితే నేలపాలు, నీటిలో పడితే నీళ్ళ పాలు అవ్వకుండా ఆ అమృతం ఉంది. ఆ బోధామృతం ఏది పోతుందో అని నీకు ఆ మనసులో ఉన్నటువంటిది దాన్ని ఆ దుష్ట సంకల్పాన్ని హరింపజేసి ఇందు కూర్చో. నీ దేహ వ్యాధి, మనోవ్యాధి తెలియలేదు, మానసికంగా వ్యాధి, భవరోగాన్ని హరింపజేస్తుంది. ఇది నారాయణ దివ్య ఔషధం. అటువంటి దివ్య ఔషధం ఎక్కడ దొరుకుతుంది అంటే ఆచార్యుల దేవుడి దగ్గర దొరుకుతుంది. డాక్టర్ ఉచిత వైద్యం చక్కగా దొరుకుతుంది. అది డాక్టర్లకే దొరుకుతుంది, అందరికీ దొరుకుతుంది. ఏమంటావు డాక్టర్ గారు? లేవకయాన్ని వేస్తే అందరూ నీ అంకే చూస్తున్నా, నా అంకే అవడ చూసుకున్నందుకు కూర్చో. తెలియలే జనం రావడం అంటే ఎక్కడి నుంచి ఎక్కడ చూస్తే అంత
ఇస్తుంది, అధ్యాత్మ శక్తి నీకు ఇచ్చినప్పుడు అప్పుడు నీ భార్యకి తగినటువంటి వ్యాధిని గుర్తించి దానికి తగినటువంటి వ్యాధికి తగినటువంటి కానీ రెండు వ్యాధులు తగ్గుతుందని భవరోగాన్ని తగ్గించలేదు కదా. ఆ భవరోగాన్ని కూడా తగ్గించి దివ్యత్వమైనటువంటి ఆరోగ్యం, శాశ్వతమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూనే కాకుండా ప్రశాంతమైనటువంటి మోక్ష స్థితిని కూడా ప్రసాదిస్తుంది. ఎవరు వాళ్ళను లీనం చేసుకుంటారు. ఎవరు ఆ పరమాత్మ వస్తువు ఔషధము అలా వేస్తారు. వేయగానే అది గురుదేవుడు అనేటువంటి ఆచార్య దేవుడు ఆయనకి అటువంటి ఔషధమే ప్రయోగం చేశాడు. ఎవరికి? అర్జునుడు. చేయగానే ఆయనలో రెండు రోగాలు బయలుదేరినాయి. ఏదో చెప్పండి, చెప్పబోయా? శోకమోహం రెండు కూడా బయలుదేరి. శోకం అంటే ఏమిటి? మోహం అంటే మోహం అంటే తన వీళ్ళంతా నావాలని భ్రాంతి, వాళ్ళు వింటుంటే దుఃఖం, వాళ్ళంతా ఏమైపోతారని దుఃఖం. ఎందుకండి ఏమైపోతాం? ఏమండి? వాళ్ళంతా నా బంధువులు అనేటువంటి ఒక భ్రాంతిలో పడినాడు. నీ బంధువులు నీకు సాయం చేస్తారుగా, శాంతి చేయడు వాడు. ఎందుకు చేయడు? దుఃఖమే కానీ శాంతి. మరి బంధువుల మీద ఎవరిన ఎదవుతావు? ఊరికే జుట్టు పిల్లకి ఎగరేసుకుంటా ఎగురుతావుగా. అజ్ఞానం చేత మరి ఆ అజ్ఞానాన్ని తొలగించేవాడే వాడు. అప్పుడు శోకమోహాలు రెండింటిని కూడా హరింపజేసేటువంటి పరమాత్మ మీద నీకు ప్రేమ ఉండాలి. కానీ ఈ బంధువు ఎవరు కూడా సహాయం చేస్తారా? ఏంటి నీ అంత్యకాలం నుండి వీళ్ళు ఎవరైనా వస్తారా? వీళ్ళు ఎవరైనా కొన్ని నువ్వు ఆర్జించినటువంటి ధనం నారాయణ స్మరణ ఒకటే. గురుదేవుడు ఇచ్చినటువంటి లక్ష్యార్థ సిద్ధి, ఆ లక్ష్యార్థమైందనే నీ మనసు నిలుస్తుందా? ఈ సాధన అప్పుడు నిలుస్తుంది. ఇప్పటి నుంచి సాధన. రేడియో ఉంటుంది, బెజవాడ స్టేషన్ కావాలనుకుంటావు, హైదరాబాద్ స్టేషన్ మీద పెడతావు. నీకు కావాల్సింది వస్తుందా? వేరు అని కోతులు వస్తే చిరాకు కన్ఫ్యూజ్ చేస్తుంది మనసు అంతా. ఏంట్రా బెజవాడ స్టేషన్ ఎక్కడ ఉందని వెతుకుని సరిగ్గా దాని మీద ఉంచినట్లయితే మీకు శ్రవణానందము, మనసానందము, మనసానందం ఎప్పుడైతే కలుగుతుందో హృదయానందము, హృదయం ఎప్పుడైతే ఆనందంలో మునిగిపోతుందో దేహానందము, దేహాన్నే మరిపింపజేసేటువంటి శ్రవణానందంగా మనసుకెళ్ళి మనసానందంగా దేహాన్ని కూడా మరిపింపజేస్తుంది. ఏది ఆ యొక్క శరీరములు దాని మీద మీకు కావాల్సిందేది మీరున్నటువంటిది మీ భాష కానటువంటి తెలియే, మీ భాష కాని మీకు తెలియనటువంటి ఏ ఆ భాష జ్ఞానం అక్కడ ఉంది. ఏది ఏ మలయాళమో ఇంకా ఉంది. ఇక మన దేశమే కాదు ఇతర కంట్రీలలో కూడా ఏమున్నాయి? ఏమిటి చెప్పు, చెప్పబోయా? చదువు. లెక్కలేనన్ని భాషలు ఉన్నాయి. కానీ అక్కడ ఉండి ఆ భాషలో వచ్చినటువంటి పాట కానీ మీకు కానీ జర్మనీలో ఉండు, గ్రీకులోనే ఉండు, తర్వాత ఫ్రాన్స్లోనే ఉండు. అక్కడ రేడియో పెట్టుకుంటావు. రేడియో పెట్టుకుంటే నీకు అక్కడ అది ఆ భాషలో వచ్చినటువంటి సంగీతం కానీ శబ్దం కానీ నీకు శ్రవణానందాన్ని కలిగించలేదు, హృదయానందాన్ని కలిగించలేదు. అవును, అప్పుడు నీకు ఏది కావాలి? మెడ్రాస్ కావాలి. ఆంధ్రప్రదేశంలో, భారతదేశంలో ఆంధ్రప్రదేశంలో విజయవాడలో ఉన్నటువంటి రైల్వే ఉన్నటువంటి రేడియో స్టేషన్ నీకు కావాలి. కావాలన్నప్పుడు అక్కడ ఊరికి అటు ఇటు చూస్తే ఆ స్టేషన్ మీదకి ముళ్ళు ఆనితే ఆ పాట రాదు. దాని మీద ముళ్ళు ఆనుకుంది అనుకో చక్కనైనటువంటి పాట వస్తుంది. అట్లాగే ఆనందాన్ని కలిగిస్తుంది, మీ హృదయాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా ఆయన మీద మీ మనసు నిలుస్తుంది అనుకో. ఆ లక్ష్మీ మనోహరుడైనటువంటి జగత్ పిత జగత్ మాత అయినటువంటి జగత్ మాతా పిత స్వరూపుడైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు యొక్క
చరణారంగములందు మీ మనసు నిలుస్తుంది అనుకో, అప్పుడేమవుతుంది? నిలుస్తూనే చాలు. నిలవగానే మనసు నిలవగానే ఏమైపోతుంది? భావ సమాధి స్థితిని పొందుతావు. భావ సమాధి స్థితిని పొందిన తర్వాత నిర్వికల్ప సవికల్ప సమాధి స్థితిని పొందుతావు. ఓ అటువంటి సవికల్ప సమాధి స్థితిని పొందినటువంటి పరమ భక్తులకి ఇప్పుడు దొరికినట్లయితే వారు పాదసేవ చేస్తూ, అటువంటి వారి యొక్క పాద ధూళి మా గీతాచార్యుడు కూడా శిరస్సును ఉంచుకునేవాడు. ఆయన పూజ రహస్యం అదే. మహాత్ముడి యొక్క పాద ధూళి శిరస్సును ఉంచుకునేవాడు. చూసారా ఎంత నిరహంకారో, ఎంత నిర్గుణ స్వరూపుడు, ఎంత సాకార బ్రహ్మంగా ఉండి జగదేక వీరుడై ఉండి సత్య పరాక్రమ స్వరూపుడై ఉండి జగదేక సౌందర్య స్వరూపుడితోటి అలంకారముతోటి ఆనందం కమనీయ ఆకృతం కలిగి జగదేక వీరుడు, జగదేక సౌందర్య స్వరూపుడు, మొత్తం జగత్తునందు కూడా మోహింపగలిగేటువంటి సౌందర్యం ఆయన ఎందు మూర్తిభవించినదా. ఆయన కంటి దృష్టిలోనే, ఆ మందహాస్యములోనే, ఆయన నడకలోనే, ఆయన దివ్య కిరణానంద పాదములు ఎక్కడ శోభితే అక్కడ పవిత్రత వెంటనే కలుగుతుంది. అలా కలుగుతుందా? ఆయన స్పర్శ మాత్రం చేతనే అజ్ఞానాన్ని కూడా హరింపజేసి పుణ్యాన్ని ప్రసాదింపజేసేటువంటి పుణ్య పాదములు ఎలా అంటే పరిసవేదం సాక్షాగా అలా సాక్షాన్ని ఏమైపోతుంది? ఇరు బంగారం కింద మార్చేయగలుగుతుంది. కాంతి చూడు, కాంతి వెళ్ళగానే కాంతిని చూడాలని చీకటి నేను పుట్టిన కాంతి ప్రయత్నం చేస్తుంది. పుట్టలేదనుకో, పుట్టిన వాడిని దానికి వాడు అది ప్రయత్నం చేస్తుంది. ఏది కాంతిని దర్శించాలని, నాకంటే గొప్పదంట కాంతి అని ప్రయాణం చేస్తుంది చీకటి. కటిక చీకటి, చీకటి అజ్ఞాన చీకటి. అవుతే కాంతి ఏం చేస్తుంది? ఏదో నన్ను చూస్తూ మహానీయుడు, చాలా గొప్పవాడు, చాలా చాలా పెద్ద పదంలో ఉన్నవారు, వారిని సరైనటువంటి ఈశ్వర ఇంకా అన్నీ చేయాలి కదా, గౌరవాలు అలంకారాలు అన్ని చేయాలి కదా. డిన్నర్ ఏర్పడ్డా, టీ ఏర్పడ్డా, ఏది చేయాలి అని ఇవన్నీ ఆలయంలో పడి తప్పింపులయ్యి అలా ఉంటుంది. మరి ఈయన ఈ చీకట మాయాశక్తి చాలా గొప్పది కనుక ప్రయాణం చేస్తున్నాడు. చేసి ఆ వెలుతురు దగ్గరకు వెళ్ళేటప్పుడు ఆయన శక్తి ఏమిటి? ఇటువంటి చీకటిని అంతా కూడా తనలో లీనం చేసుకుని ఆహ్వానించుకుని నేను ఎంతో ప్రేమగా ఆయనలో లీనం చేసుకుని ఆ కాంతిని ప్రకాశింపజేస్తాం. ఆ చీకటిని కూడా కాంతి కింద మారుస్తూ దాని యొక్క స్వభావితం. ఇది కాంతి యొక్క స్వభావితం. కాంతి కాలుని బారి నుండి రక్షించేటువంటిది, అంటే యమపాతాల నుండి దుఃఖాన్ని నుండి రక్షించగలిగినటువంటిది. అటువంటి శక్తివంతమైనటువంటిది ఏమో కాంతి. ఆ కాంతిలోకి వెళ్ళి ఏమయ్యా నువ్వు నాకంటే గొప్పవాడవా అని అడుగుతందుకు కూడా టైమే. ఆత్మ ఘటాకాశం మహాకాశంలో కలిసిన తర్వాత నేను ఘటాకాశం అనే ఏదైనా వచ్చి చెప్తుందా? రవే సచ్చినవాడు మళ్ళీ బ్రతుకుతూ మీకు ఇక్కడ ఇంతవరకు ఎవడన్నా చెప్పాడా? ఇది కూడా ఘటమే. ఈ ఘటన విచ్ఛిన్నం అవుతుంది కానీ ఆత్మకి చావు, పుట్టుక, వృద్ధాక్షయములు లేవు. సర్వగుణరహితమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటి ఇది ఆత్మ. అది నిత్యమైనటువంటి గనక అది మహాకాశం. ఇది ఘటం. ఘటంలో ఉన్నప్పుడు శబ్దం వస్తుంది, నాదం వస్తుంది, రూపం వస్తుంది, తెలియదు. ఆ ఘటన
మనకు ఆకాశం గతాకాశం అని వ్యవహరింపబడేటువంటి ఆకాశం ఉందే అది మహాకాశంలో కలిసి దీన్నే జీవుడు అని అంటారు. ఆ జీవుడు ఆవరణ దోషం వల్ల జీవుడు అని భ్రాంతిపడుతున్నాడు. ఈ ఆవరణ దోషం, అజ్ఞాన ఆవరణ దోషం, అవిద్య ఆవరణ దోషం తొలగగానే దాన్ని తొలగించేటువంటిది ఏది? గురు లక్ష్యార్థ వాచార్థముడు జీవుడని వ్యవహరింపబడేటువంటి వాడిని ఆ జీవుడే ఈశ్వరుడు అవుతాడు. అయితే ఈశ్వరుడు బయట నుండి వచ్చాడా లోపల నుండి వచ్చాడా అది మనకు ఇప్పుడు కొంచెం తెలుసుకోవాలి. లోపలే ఉన్నాడు కానీ బయట నుంచి రాలేదు. అది మీరు నమ్ముతారా? నమ్మరు. లోపల బయట అంతటా కూడా నిండి ఉన్నారు. ఈ గతాయ ఆకాశము గతానికి పరిణామం ఉంది, విచ్ఛిన్నం అయిపోతూ ఉంది, కాలగర్భంలో కలిసిపోతూ ఉంది. కానీ ఆకాశం మాత్రం కడవదు, అది కలవదు, అది ఛేదిస్తున్నది ఎవరు తరమ కాదు. ఏ చిత్రం కూడా, ఏ ఆయుధం కూడా ఛేదించలేదు. అగ్నికి దహించదు, నీటికి తడవదు, దాంట్లో దుఃఖం లేదు. మంగళ స్వరూపమైనటువంటిది, శాశ్వతమైనటువంటి, నిత్యమైనటువంటిది. ఇది అది ఘటంలో ఉండగానే గత ఆకాశం అని వ్యవహరింపబడుతుంది. వ్యవహారికంలో కాబట్టి మహాభారతం కనుక చూడండి. ఇప్పుడు అమావాస్య వెళ్ళిన తర్వాత పౌర్ణమి రోజున భాగ్యం వస్తుంది. విధిగా తదే రోజున నిలబడి పనిపిస్తున్నాం. అది ఎంతనో అభివృద్ధిగా అష్టమి కాడ వెళ్ళేటప్పటికీ 12 గంటలు 12 గంటల సేపు దాకా కాంతి ఉంటుంది. అక్కడి నుంచి ఏమిటి నువ్వు సైన్స్ చదువుకున్నావు అంటావు. అక్కడి నుంచి చీకటి